అందరికి నమస్కారం. ఇవాళ మన పుడ్డార్పై ఛానల్లో కరివేపాకు చికెన్ వండుకుందాం. గిన్నె పెట్టి కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకు వేయించుకోవడానికి కొంచెం నూనె పోసుకుందాం. కరివేపాకు వేపుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది. మంచిగా వేగిన తర్వాత తీసి దీన్ని పొడి చేసుకోవాలి. నూనె పోసుకుందాం చికెన్ వండటానికి. పాకు వేసుకుందాం కొంచెం. కరివేపాకు వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చెంచా పసుపు వేసుకొని కలుపుకుందాం. చెంచా అల్లం వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. రెండు చెంచాలు కారం వేసుకుందాం. కరివేపాకు పొడి వేసుకుందాం. చెంచా ధనియాల పొడి వేసుకుందాం. కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు చికెన్ అయ్యింది, దించి పక్క పెట్టుకుందాం. కరివేపాకు చికెను ఎట్లుందో తిని చెప్తా. కరివేపాకు చికెను మస్తుంది. రొట్టె మీదకైనా అన్నంలకైనా సూపర్ ఉంది. చేసుకొని తినొచ్చు. అలకడ పని అయితే కమ్మగా వస్తుంది. మన పుడ్డార్ పైర్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.